ఫారిన్ ఫండింగ్ బిల్లుపై అమెరికా అభ్యంతరాల్ని భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. భారత అంతర్గత వ్యవహారాల్లో ఎవరూ తలదూర్చవద్దని స్పష్టం చేసింది. వచ్చే వారం ఎఫ్సీఆర్ఏ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఎఫ్సీఆర్ఏ బిల్ పై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రైలీ మోర్ విమర్శలకు భారత్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా అభ్యంతరాలపై విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది భారత్ అంతర్గత వ్యవహారం, ఎవరూ తలదూర్చొద్దని వ్యాఖ్యానించారు విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్. చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కు ఉందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అక్రమ నిధులను అడ్డుకునే చట్టాలు అమెరికాలోనే ఉన్నాయని వెల్లడించింది. ఎఫ్సీఆర్ఏ బిల్ పై అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బిల్ పై లేనిపోని ఆరోపణలు చేసి బిల్లుకు మతాన్ని ముడిపెట్టి తీవ్ర ఆరోపణలే కాదు, హెచ్చరికలు చేస్తోంది. విదేశీ విరాళాలను నియంత్రించే ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్ పూర్తిగా భారత అంతర్గత చట్టమే. అయినా అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రైలీ మోర్ దీనిపై బహిరంగంగా స్పందించడం వెనుక కారణం బిల్లోని డెసిగ్నేటెడ్ అథారిటీ నిబంధన. చర్చ్లు, మతపరమైన సేవా సంస్థల నిర్వహణపై ప్రభుత్వ అధికారాలు పెరగడం ఆందోళనకరమని, ఇది క్రిస్టియానిటీపై దాడేనంటూ ఆరోపించారు. అంతేకాదు, బిల్ ఆమోదం పొందితే భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. భారత్ లో చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కే ఉంటుందన్నారు విదేశాంగ శాఖ కార్యదర్శి రణదీప్ జైస్వాల్. భారత్ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల ప్రమేయాన్ని సహించే ప్రసక్తే లేదన్నారు. ఈ दुनिया में कई एक ऐसे राष्ट्र हैं, देश हैं जिसमें अमेरिका भी शामिल है, जो विदेशी कोष को, विदेशी फंड्स को विनियमित करते हैं. We have seen the comments. Legislative matters concerning India are our internal affairs on which decisions are taken by the parliament of our country. I would also like to point out that there are several nations, including the United States, which regulate the flow of foreign funds. ఫారిన్ ఫండింగ్ బిల్లును వచ్చే వారం లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. బిల్ పై డీఎంకే, వైసీపీ, ఎన్సీపీ పవార్ వర్గం ఎంపీల మద్దతు కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇండీ కూటమి పార్టీలు కూడా బిల్లును వ్యతిరేకించాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.